నాన్ వెజ్ ఐటమ్స్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నారా? అది కూడా 1 కేజీ, 2 కేజీలు కాదండి. 10, 20 కేజీలు. ఇది ఏ హైదరాబాద్‌లోనో, ఏ బెంగుళూరులోనో మెట్రో సిటీస్‌లో జరిగింది కాదండి. మన గుంటూరులో జరిగింది. మొన్న గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులొచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో తేలిందేంటే 10, 20 కేజీల మాంసాన్ని డీప్ ఫ్రీజ్ చేస్తున్నారు. వీళ్ళు జస్ట్ మాంసాన్ని డీప్ ఫ్రీజ్ చేయటమే కాదండి, వండిన ఐటమ్స్‌ని కూడా డీప్ ఫ్రీజ్ చేస్తున్నారు. మనమేమో రెస్టారెంట్స్‌కి వెళ్ళి ఆ ఫుడ్ బావుండిద్ది, ఈ ఫుడ్ బావుండిద్ది అని చెప్పేసి నాన్ వెజ్ డీప్ ఫ్రీజ్ చేసిన ఐటమ్స్ తినటం వల్ల ఏం జరిగిద్ది అంటే డయేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ ఇలానే గుంటూరులో డయేరియా బాగా ఎక్కువైపోతే పానీపూరి స్టాల్స్ అన్నిటిని ఒక 1 వీక్ 10 డేస్ పాటు క్లోజ్ చేసేసారు. నేను ఈ మధ్య అనుకుంటున్నా కనీసం ఒక రోజున బయటకు వెళ్ళి రెస్టారెంట్స్ లాగా అందరిలాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినాలి అని. ఈ న్యూస్ చదివాక నాకు ఇంకా ఆలోచన కూడా పోయింది. ఏదన్నా ఉంటే చక్కగా ఇంట్లో తెచ్చుకొని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇంట్లోనే వండుకొని తినాలి అని. నేను ఏది చేద్దాం అనుకుంటామో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటానో అవన్నీ క్యాన్సిలేనబ్బా. మేమెప్పుడూ సీ ఫుడ్ ఐటమ్స్ బయట ట్రై చేయలేదు, తినలేదు. కానీ బిర్యానీస్ లాంటివి మాత్రం ట్రై చేస్తాము.